హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. గుడుంబ శంకర తర్వాత బాలు బంగారం అయితే ఏంటి? తమ్ముడు, నేను తమ్ముడు నాగసాధు శంకర్ని. అనియా శంకరనియా నువ్వా? అవును తమ్ముడు, కుంభమేళా కని ప్రయాగరాజ్ వచ్చాను. నువ్వెక్కడున్నావు? నేను హైదరాబాద్ లో ఉన్నాననియా. అదేంటి కుంభమేళా ఇక్కడ కదా, అక్కడేటి చేస్తున్నావు? ఏటి చెప్పమంటావనియా? హిమాలయస్ నుంచి హాలిడేస్ కని ఊరు వచ్చానా, ఓ ఫ్యామిలీ తగిలింది. ఓరి బాబు నాకు వద్దు వద్దు అంటున్నా, గుంట బాగుంది కదా అని పెళ్లి చేసాను. ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావా? అవుననియా, విధి చేసిన వింత వంటకంలో నేను మాడిపోయిన మూకుడయ్యాను, నా పెళ్ళానికి మొగుడయ్యాను. గుడుంబ శంకర ఇదేట్రా ఇలా చేసావు? చెప్పాను కదా నీ విధి చేసిన వింత వంటకంలో పెంట అయిపోయిందని. సర్లే, ఇంకెక్కువ ఫీల్ అవ్వకు. ఎంతకీ కుంభమేళా కొత్తలో రావట్లేదా? ఎక్కడ నీ లీవులు దొరకట్లేదు. అవును, నీకు చెప్పడం మర్చిపోయాను కదా, మనం ఇప్పుడు గవ్వల గోరా కాదు, సాఫ్ట్వేర్ గోరా. ఓరే ఇదేట్రా తమ్ముడు, అందరూ సాఫ్ట్వేర్ చిరాకు వచ్చి హిమాలయాలకు వస్తుంటే నువ్వు మాత్రం హిమాలయాల నుంచి వెళ్ళి సాఫ్ట్వేర్ లో కలిసావు. ఇదేం లెక్క తమ్ముడు? విధి అన్నయ్య, విధి విధి చేసిన వింత వంటకంలో. ఓరి విధి వంటకం తగలెట్ట ఇంకా ఆపరా బాబు. సర్లే అన్నయ్య, ఇంతకేంటి సడన్ గా ఫోన్ చేసావు? కుంభమేళా కదరా, మన అగోరా బ్యాచ్ అంతా కలిసి ఇక్కడ గెట్ టుగెదర్ ప్లాన్ చేసాం. నువ్వు వస్తావేమో అని ఫోన్ చేశాను. ఇప్పుడు అవదన్నయ్య, మై పొజిషన్ ఈస్ వెరీ టఫ్, యు నో. ఐ కాంట్ కమ్. ఎందుకే? ఐ హ్యావ్ ఏ పెళ్ళం, దానికి తెలిస్తే బ్యాక్ లో దింపేస్తుంది నాకు బల్లం. అరే ఎంత కష్టం వచ్చిందిరా నీకు? మరి ఏటనుకుంటున్నావు అన్నయ్య, ఇంగ్లీష్ వాళ్ళు హస్బెండ్ అని ఊరికే పెట్టారేటి, నీకు పెళ్ళం చేతిలో రోజు బ్యాండే అని సింబాలిక్ గా పెట్టారు. అందుకే కదరా మేము ఇక్కడికి వచ్చి సన్యాసంలో కలిసిపోయింది. నువ్వు వెళ్ళి మళ్ళీ దూరక ఆ పెన్లోనే దూరం. సర్లే అన్నయ్య, ఎందుకు గుచ్చు మళ్ళీ పొండి మీద గుచ్చుతా? నేనైతే రావడం అవదు, మీరు బాగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడే అలా చెప్తారా? ప్లాన్ స్పాయిలర్ గాడు పెట్టే ఫోన్. అది కదన్నయ్య, ఒకసారి నా మాట పెట్టాడు. పెళ్ళి అయితే పెళ్ళంతో చిల్ అవ్వచ్చు అనుకున్నాను, కానీ ఇలా మన హ్యాపీనెస్ కే చిల్లడిపోద్దని అనుకోలేదు. మన సాధు బ్రోస్ అంతా మోనాలిసాతో ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నాన్నగారు ఇది చూడండి, ఈ అమ్మాయి కుంభమేళాలో పోస్టల్ షాప్ పెట్టుకుంది, కానీ ఇప్పుడు పెద్ద షాప్ ఓపెనింగ్ వెళ్తుంది. ఎప్పుడు వాళ్ళు చేసిన వీళ్ళు చేసినవి కాకుండా నువ్వు ఎప్పుడైనా న్యూస్ లో ఎక్కితే చూడాలని ఉందరా? ఎక్కుతాను నాన్నగారు, ఎక్కుతాను. దేనికైనా టైం రావాలి. ఇంకెంత టైం కావాలరా? సర్టిఫికెట్ లో ఏజు కిందకి ఏజు పెరుగుతూనే ఉంది, కానీ నీతో మాకు ఏ యూజ్ ఉండట్లేదు. ఇక్కడ ఉంటే నాకు వాల్యూ లేకుండా పోతుంది. నేను కూడా కుంభమేళా వెళ్ళి ఏ పోస్టల్ షాప్ దండల షాప్ పెట్టుకుంటాను. నేను కూడా వస్తాను రా. తల్లి కొడుకులు ఇద్దరు సరిపోయారు, వెళ్ళి వేర్లు మూలికలు రంగురాళ్ళు అమ్ముకోండి. మీరుండండి, నేను వెళ్తానన్నది అవి ఇవి అమ్ముకోవడానికి కాదు, నా జన్మను ధన్యం చేసుకోవడానికి. నిన్న నైట్ నా కల్లోకి మా పితృదేవతలు వచ్చారండి. పితృదేవతలా? మా ముత్తాత. మీ ముత్తాత? ఆయన ఎలా ఉంటాడో నీకు తెలిసేంటే? తెలీదండి. మరి నీకు అల్లోకి ఆయనే వచ్చాడని నీకు ఎలా తెలుసు? ఆయనే చెప్పాడు. అమ్మా లక్ష్మి, బంగారు తల్లి, నేనమ్మా మీ ముత్తాతని. ఈసారి జరుగుతున్న కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అది నేను కాని, నీ తాత కాని, నా తాత కాని ఎవ్వరూ చూడలేదమ్మా. కనీసం నువ్వైనా కుటుంబ సమేతంగా వెళ్లి ఆ పవిత్ర జలంలో స్నానం చేసి మా ఆత్మలకు ముక్తి కలిగించమ్మా బంగారు తల్లి అని వేడుకున్నాడండి. ఓహో, ఆయన బంగారు తల్లి అనగానే నువ్వు చున్నీ సర్దేసుకుని గిన్నెట్టుకుని స్నానం చేయడానికి రెడీ అయిపోయావా? నిజంగా అండి. నోర్మి, పితృదేవతలు అండి, పితృదేవతలు. మీదో పెద్ద శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ. మరి నువ్వు వెళ్ళి గంగారపణాన్ని మొలగ్గానే అలా ఆత్మలు శాంతించేస్తాయి. ఏవండి, నన్నేమన్నా పర్వాలేదు, మా ముత్తాతనంటే మాత్రం నేను ఊరుకోను. చూడరా, వాళ్ళ ముత్తాతనంటే ఊరుకోదంట. రాత్రి కల్లోకి వచ్చేదాకా ఆయన ఎలా ఉంటాడో తెలీదు, ఆయన ఏమనంటే ఊరుకోదంట. నువ్వు ఉన్నావు ఆ బేవర్స్ ఫ్రెండ్స్ వేసుకుని మా నాన్న పిసినారోడు, మా నాన్న రూపాయి తీయడు అని అందరికి డప్పు కొట్టుకుంటూ చెప్తావు. అన్ని మీ వైపు పోలికలే వచ్చాయి. ఈడికా మా పిసిని కొట్టోళ్ళు పోలికలు వచ్చుంటే ఈడెప్పుడో బాగుపడేవాడు. ఇదిగో మా వంశం పోలికలన్నీ మా నన్ను తల్లికి వచ్చాయి. ఏ తల్లి? అవును డాడీ, నాకన్నీ మీ పోలికలే. ఇంతకీ ఏంటి డిస్కషన్? మీ అమ్మ చూడరా, ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళాలో స్నానం చేస్తుందట. అవునా? అయితే నేను కూడా వస్తా మమ్మీ. అను తల్లి, ఏ డాడీ మీరు రావట్లేదా? ఇన్ని రోజులు నీకు ఈ నాన్న పోలికలు బుద్ధులే వచ్చాయి అనుకున్నాను. ఐ డిడ్ ఏ మిస్టేక్ రా. అంటే అందరూ వెళ్ళి రీల్స్ చేస్తున్నారు డాడీ.
డాడీ నేను కూడా వచ్చి ఒక రీల్ చేద్దామని. జంజిల్ కిడ్ అనిపించుకున్నావమ్మా. జెంజులా జెంజీ అయి ఉంటుంది. వెళ్ళండి, నువ్వు వెళ్ళి రీల్స్ చేసుకో. మీ అమ్మ వెళ్ళి కర్మకాండ చేసుకుంటది. ఇదిగో ఈ వెళ్ళి ఆ పూసలు అమ్మే అమ్మాయిని చేసుకుంటాడు. మరి మీరు? కుటుంబం అంతా కాశీ కంటే నేను మళ్ళీ సపరేట్ గా కాశ్మీర్ కంటానా? కాశీకే పోదాం. అంకుల్ అంకుల్ స్టాప్ ఇట్ రైట్ దేర్. ఐ కేమ్. వాట్స్ ద మ్యాటర్? వాట్స్ ద డిస్కషన్? ఒరే గోరా, కరెక్ట్ టైంకి వచ్చావురా. వెళ్ళండి, ముగ్గురు ఒకటైపోయి ఈ నాన్నను ఒంటరి చేసేద్దాం అనుకున్నారు కదా. నాకు ఈ గోరాగాడు ఉన్నాడే, మేరా దిల్ కా తొక్కడా, రోటీ మకాన్ और కపడా, మేరా బిజినెస్ పార్ట్నర్ వీడున్నాడే నాకు. వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారు వెళ్ళండి. ఈ లోపు మేమిద్దరం కూర్చొని బిజినెస్ ఐడియాస్ వేసుకుని ఈ పిసినగొట్టు ఎంపైర్ ని అంచెలంచెలుగా ఎలా ఎదగాలో ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్లీ అంకుల్, నేను కూడా అందుకే వచ్చా. మార్నింగ్ ఓ బిజినెస్ ఐడియా వచ్చింది, అది ఎగ్జిక్యూట్ చేద్దామని ఈ క్యూట్ ఫెలోతో వచ్చా. ఏడీడు ఏంటను నిన్న నైట్ ఫోన్ ఎత్తలేదు? ఏ చిట్టి, రే నాన్న, వరల్డ్ ఫేమస్ ఫ్లవర్ అను చెల్లికి డౌట్స్ తర్వాత చెప్పచ్చు. ఇల్లరా చెల్లి అంటావేంట్రే? చెల్లి ఎరా కాదా? మనుగాడు ఎవడు నీకు? బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సో ఆడి సిస్టర్ నీకు సిస్టర్ ఫ్రమ్ సేమ్ మదర్. సరిపోయింది కదా. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. నో, LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS. నీకేంట్రా మధ్యలో? I may be his brother, but Anu is not his sister. వై? Because he calls my father Moya. Then మావయ్య కూతురికి ఏమవుద్ది? వరదలవుద్ది. Exactly మామ. That's why I like you. థ్యాంక్ యూ మామా. నిన్నెవరో చెయ్యక్కర్లేదురా, నిన్ను నువ్వే చేసుకుంటావు. ఏంటది? ఆడియన్స్ కి తెలుసులే, మళ్ళీ నాన్నోడితో ఎందుకు చెప్పిస్తా? సర్లే ఆపంటారా మీ వరుసల పురాణం. ఇందాకేదో బిజినెస్ ఐడియా అన్నావు, అదేంటో చెప్పాడు. ఏం లేదు అంకుల్, మనం అంతా కలిసి కుంభమేళాకి వెళ్తున్నాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు కుంభమేళా. బిజినెస్ ఐడియా అన్నావు కదరా. ఇది బిజినెస్ ఐడియా అంకుల్. ఇది బిజినెస్ ఐడియా కాదు, నా జోబుకి బొక్కెట్టే ఐడియా. నీళ్ళే అనుకున్నాను, నువ్వు కూడా నా టీం కాదు. అబ్బా, చెప్పేది పూర్తిగా అనండి అంకుల్. బాత్ చేసి చిల్ అవ్వడానికి కాదు, బిజినెస్ పెట్టి సెల్ చేయడానికి. ఆహా, ఇంతకీ ఏమమ్ముదామని ఏంటి? మనకి ఇక్కడ ముత్యాలు ఫేమస్ కాబట్టి ఇక్కడ 30 రూపాయలు కొనేసి అక్కడ 100 రూపాయలకి అమ్మేసాం అనుకోండి, 70 రూపాయలు ప్రాఫిట్. సూపర్ ఐడియా నాన్నగారు. అప్పుడు మనం కూడా మోనాలిసాలా ఫేమస్ అయిపోవచ్చు. నువ్వు ఉండరా, మోనాలిసా పికాసా అనుకుంటాను. అది కాదురా గోరా, ఇప్పుడు ఆ బిజినెస్ ఏదో ఇక్కడే పెట్టుకోవచ్చు కదరా. అక్కడ దాకా వెళ్ళి పెట్టడం ఎందుకు? కుంభమేళాలో కోట్లు మంది జనాలు వస్తారు అంకుల్. వాళ్ళందరూ మనం షాప్ పెట్టామని ఇక్కడికి వస్తారేటి? ఆడియన్స్ ఎక్కడ ఉంటే అక్కడికే మనం ఎత్తుక్కుంటే వెళ్ళాలి అంకుల్. వాళ్ళని ఇక్కడికి రమ్మంటే వస్తారేటి? రారు. అది కాదురా. మీకు ఇలా చెప్తే అర్థం కాదు అంకుల్. నేను ఒక గంట సేపు కూర్చొని కేస్ స్టడీ చేసి మీ ఫేస్ మీదకి దీన్ని వదిలేద్దామని వచ్చాను. ఇదిగో చూడండి. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అంటే ఇప్పుడు దాకా చెప్పింది నువ్వు చెప్పాలనుకున్నది కాదా? ప్లాన్ లో నువ్వు ఇంక్లూడ్ అవ్వాలనుకుంటే నన్ను ఫస్ట్ కంక్లూడ్ చేయని. ఓకే. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దట్స్ ద ప్లాన్. నాకు బాగా నచ్చిందిరా గోరా, పద వెళ్ళిపోదాం. అసలు ఆడు ఏం చెప్పాడు? నీకేం అర్థమైంది? ఏరామను, నీకేమైనా అర్థమైందా? నా తెలియక అడుగుతున్నాను. అవన్నీ నాకు ఎందుకండి, మా పితృదేవతలు పిలుస్తున్నారు. నువ్వు నోరుమి. తెల్లవారి దగ్గర నుంచి పితృదేవతల పెండ కూడా అనుకుంటాను. కొట్టేస్తాను మిమ్మల్ని. సర్లే, ఎప్పుడు బయలుదేరదారా గోరా? లెక్కలు చూసుకొని బయలుదేరడానికి ఇదేమన్నా ఎడ్యుకేషనల్ ట్రిప్ ఏంటి అంకుల్? డివోషనల్ ట్రిప్. ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిపోవడమే. అవునా? మరి బ్యాగ్ లిల్లీకి డిప్స్ వద్దంట అంకుల్, ఓన్లీ డ్రాప్సే. అంటే వచ్చేటప్పుడు బాటిల్ తో హోలీ వాటర్ తెమ్మని జల్లుకుంటదంట. ఓహో, నీ పని బాగుందిరా. పెళ్ళైనా కూడా బ్యాచులర్ గానే బతుకుతున్నావు. నాకు అదృష్టం ఎప్పుడు వస్తుందో. ఏంటి? నువ్వు ఇంకా బట్టలు సర్దుకోవడానికి వెళ్ళలేదా? ఆల్రెడీ సర్దేశా. మరి ఎంత ఫాస్ట్ గానా? మరి అక్కడ పితృదేవతలు వెయిటింగ్. అబ్బా, ఇది దీని పితృదేవతల గోళ. వాళ్ళు గాని నాకు అక్కడ దొరకాలి, అని మళ్ళీ చంపేస్తాను. కూల్ అంకుల్ కూల్. నేను రెడీ. నేను కూడా రెడీ. నేను కూడా ఎప్పుడో రెడీ. అయితే ఇంకెందు లేటు, చలో కుంభమేళ. ఎక్కడికి రా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు జాయిగా. ఆగండి, నేను కూడా వస్తాను జాయిగా. తాత, నువ్వు జాయిగా వచ్చేలోపు మేము హాయిగా హైవే ఎక్కించి లాగిచ్చేస్తాం. లేదు, నేను కూడా వస్తాను జాయిగా. ఐ వాంట్ టు ఎంజాయ్.
ఎంజాయ్ చేయడానికి మనం వెళ్తుంది భోగమేళం కాదు కుంభమేళంకి. అవునా? అయితే తప్పకుండా వస్తాను జాయిగా. ఎందుకు జాయి తాత నీకు ఈ వయసులో? అక్కడ నలుగురిలో పడిపోయి నలిగిపోయావంటే ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మోసినట్టు మొయ్యాలి. నో, నేను ఈ ట్రిప్ కోసమే పుట్టాను జాయిగా. ఐ వాంట్ టు కమ్, ఐ వాంట్ టు సాటిస్ఫై మై సోల్ జాయిగా. సాటిస్ఫై యువర్ సోల్ అంట. సర్లేండి అంకుల్, ఆత్మను ఎక్కడో కలిపేసుకుంటాడంట. ఎలాగో వేగంలోనే కదా, తీసుకుపోదాం. అవును నాన్నగారు, నీటిలో 3 మునకలు వేద్దాం, 3వ మునక ఆడే పోతాడు. బతుకుంటే గాడీలో వద్దాం, లేదంటే బాడీతో వద్దాం. ఎంత క్రూయల్గా ఉన్నారేంట్రా మీరు? సర్లే పదండి. అందరు రెడీయా? తేను కూడా తడి. అరే తత్తి, నువ్వు కూడా వస్తున్నావా? తడి తన్ను తొదిలేసి వెళ్ళిపోతారా? తే తుక్కు తరుగు. పెళ్లికి వెళ్తూ సంకలో పిల్లి నెట్టుకెళ్ళినట్టు బొక్కెట్టే వాళ్ళందరినీ పట్టుకొని బిజినెస్ పెట్టడానికి వెళ్తున్నాం అంకుల్ మనం. బా, నాకు తెలిసి ఈ ట్రిప్ అయిపోయే లోపు మనం రిప్ అయిపోతాం అంకుల్. నువ్వు ఉండరా బాబు, మంచి పలకరా మోహన అంటే ఈ లోకల్లో మంచి ఎక్కడ ఉందరా శోభన అన్నాడు నీలంటోడు ఎవడు. ఆ కొబ్బరికి ఏదో కొడతానన్నావు కదా, కొట్టే స్టార్ట్ చేయి. ప్రతిసారి నేనే కొట్టేసి బుర్రకు బక్కెట్టేసుకోలేటి. ఈసారి తత్తిగడికి ఇస్తాను ఛాన్స్. అరే తత్తి, కొబ్బరికాయ కొట్టరా. తేనెందుకు తడతాను, నువ్వే తొత్తుకో. నువ్వు కొడితే మంచిదని కొట్టమన్నాను రా. అల్లే తైమని తెప్పచ్చు కదా. అరే మహాదేవ శంభో శంకర. అబ్బా, నాకేం తెలీదు. ఎవడ కొట్టినా బొక్క రాగే ఆడుతుంది. బాధపడకరా గోరా, ప్రతిసారి ఎపిసోడ్ లో బొక్క పడేది, ఈసారి బుర్రకు పడ్డది. బొక్క మంచిదే. మామా తింటావా? ఇంతకీ అది నువ్వు తింటావా? అదేంట్రా అలా అడిగావు? ఒకసారి చుట్టూ చూడు. ఇన్ని చేతులు పెట్టారంటే ఇందులో చిప్స్ కూడా అన్ని ఉండవే. అయితే ఇంకెందుకు ఇలా ఇచ్చే. నా చిప్స్ నొక్కేసింది. ఇట్స్ ఓకే మామ, నా దగ్గర చిట్టి ప్రాణాలు ఉన్నాయి, తింటావా? చిట్టి ప్రాణాలా? యా, లిటిల్ హార్ట్. నీ చిట్టి ప్రాణాలు మడిచి నీ దగ్గరే. ఎందుకురా అంత చిరాకు? అను యు టేక్. థాంక్యూ చిట్టి. ఒరే గోరా, జాంకాయ తినరా. థ్యాంక్ యూ ఆంటీ. Few moments later. ఒరే గోరా, జంతికలున్నాయి తింటావా? మీరు అడగాల, ఇవ్వండి ఆంటీ. మెత్తగా అయిపోయి. Few moments later. ఒరే గోరా, ఇప్పుడేంటి? అరిసెలరా. ఇవ్వండి ఇవ్వండి. ఒరే గోరా, ఇప్పుడే కదా అంటే అరిసి ఇచ్చారు, మళ్ళీ గోరా అని అడుగుతున్నారు. అది బ్యాగ్ గా మాట తీసే కొద్దీ వస్తానే ఉన్నాయి. కొన్ని ఇచ్చినా ఏమైనా అద్భుతంగా ఉన్నాయంటే, జంతికలేమో మెత్తగా ఉన్నాయి, అరిసెలేమో గట్టిగా ఉన్నాయి. నేను ఎక్కడ తినాలా, డ్రైవింగ్ చేయాలా? వీడికి ఇచ్చి వేస్ట్. ఇదిగోండి మీరు తినండి. వస్తే లక్ష్మి, ఎందుకే మీ ఆడవాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్తానంటే పొలవమని పప్పలు సర్దేస్తారు. ఇంట్లో ఉంటాయి కానీ ఎవరో తినరు పెట్టరు. ఇలా బయటకు వచ్చినప్పుడైనా దారిలో ఆకలేస్తే తింటారని ఇలా తెస్తాం. అవి తినడానికి కూడా వంకలు పెడతారు. సర్లే అమ్మా, ఫీల్ అవ్వకు. ఎలాగేవు నేను తింటానుగా. ఆ గ్రైండర్ గడికి ఇవ్వు, నోట్లో ఎప్పుడు ఏదో అలా ఆడుతూనే ఉండాలి. మీరు ఊరుకోండి, ఎప్పుడు నా కొడుకు మీద కళ్ళు. నా కళ్ళు పడిపోయే అయ్యగారికి అంతళ్ళు వచ్చేసింది. కొంచెం మెల్లిగా నావలరా బాబు, వ్యాన్ ఊగిపోతుంది. ఏంటి వ్యాన్ నిజంగానే ఊగిపోతుంది? రే మెల్లిగా తినమన్నానా? అబ్బా నేనేం తింటలేదు నాన్నగారు, వ్యాన్ నిజంగానే ఊగుతుంది. ఒరే గోరా, ఏమైందిరా వ్యాన్ కి, ఎందుకు అలా ఊగిపోతుంది? ఏమో అంకుల్, నాకే అదే అర్థం కావట్లేదు. తూగుతుంది తేన కాదే, తీతు. అమ్మా భయపడ్డారా? హాయ్, చూసే పంకజం, నువ్వేంటి ఇక్కడ? ఇది మరీ బాగుంది. పన్మోజీ వాళ్ళు ఏ ట్రిప్ వేసినా నన్ను మిస్ అయ్యారేంటి? పైగా బ్యాక్ లో దాక్కుని రావడం మా నాన్నవైతే. ఆడియన్స్ మన ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతారేమోనని ఎక్కేసి వచ్చేసా. అబ్బా సూపర్ ఆంటీ, ఇందాక నుంచి ఏదో మిస్ అవుతుంది అనుకున్నా, ఇదే అన్నమాట. పోన్లేరా, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరెందుకు హ్యాపీ? అదే అందరం కలిసి కుంభమేళాకి వెళ్తున్నందుకు చాలా హ్యాపీ. అవునరా గోరా, అందరూ పెట్టి బేడ సర్దుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక అసలు ప్లాన్ ఏంటి, మన పరిస్థితి ఏంటి, అకామిడేషన్ ఏంటి, అసలు ఇవన్నీ అరేంజ్ చేయడానికి బేబమ్మ కూడా టైంకి లేదు. మీరేం భయపడకండి అంకుల్, కుటుంబ శంకర్ అని నా హిమాలయన్ క్లాస్మేట్. అఘోరాల్ ట్రైనింగ్ లో మేమిద్దరం బ్యాచ్ టాపర్స్. ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఒక్క ఫోన్ కొట్టాననుకోండి మొత్తం సెట్ చేసేస్తాడు. నిజమేనా? నమ్మరా మీరు? నేను నన్నెందుకు నమ్ముతారు? ఉండండి, ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఏది? ఒరే తత్తి, నా ఫోన్ ఏదిరా?
ఈ ఫోన్ ఎక్కడెందుకు ఉంటది? తింట్లో తోంతది. ఆ, ఇంట్లో ఎందుకుంటదిరా? తువ్వే తదా తోన్ తాద్దింగ్ తెత్తమన్నా, అందుకే తక్కడే తెత్తే తొత్తాను. ఒరే గోరా, ఇందాకటి నుంచి ఏదో మిస్ అవుతుంది అంటున్నావు కదరా, అది నేను కాదు, నీ ఫోను. ఒరే తత్తి, ఒరే గోరా, ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఈ రోజు మార్నింగ్ భలే ఫ్రెష్ గా ఉందిరా. కుంభమేళా జర్నీకి స్టార్ట్ అయ్యాం. ఆ డివోషనల్ వైబ్స్, క్రౌడ్ ఎనర్జీ అంతా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అవును మామ, ఈ జర్నీలో ప్రతి మూమెంట్ లో స్పిరిట్ అప్లిఫ్ట్ అవుతుంది. అండ్ కొంచెం పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా చెయ్యాలి. ఇంకా ప్లానింగ్ జర్నీ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ప్లానింగ్ అంటే ఏంట్రా? అది కాదురా, నేను అంటుంది లైఫ్ ప్లానింగ్. జస్ట్ లైక్ ఈ జర్నీ స్మూత్ గా ప్లాన్ చేసాం కదా, ప్రాపర్ కోఆర్డినేషన్ తో సెట్ అయిపోయింది. ఫ్యూచర్ కూడా అలాగే ఉండాలి. నేను చెప్తుంది మనం సెటిల్ అవడంలో క్లారిటీ, స్పేషియస్నెస్ అండ్ కంఫర్ట్ కావాలి కదా. అవన్నీ కావాలంటే ఒక బెస్ట్ ప్రాపర్టీస్ కావాలి కదా. కరెక్ట్ మామ, మనం సెటిల్ అయ్యాక బెస్ట్ ప్రాపర్టీస్ కావాలంటే ఏ తీసుకోవాలి? చూడు, ఇదే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. సిటీ మధ్యలో పర్ఫెక్ట్ లొకేషన్స్, ప్రీమియం అమ్యూనిటీస్ అండ్ స్పేషియస్ హోమ్స్ అంతా బ్యాలెన్స్ కలిపి లైఫ్ ని స్ట్రెస్ ఫ్రీగా ప్లాన్ చేయడానికి బెస్ట్ ఆప్షన్. వావ్, నీకు జర్నీలో చాలా మంచి థాట్ వచ్చింది మామ. కుంభమేళాలో స్పిరిచువల్ అప్లిఫ్ట్ వస్తుంది. అండ్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ వల్ల ఫ్యూచర్ కి ప్రాక్టికల్ ప్లానింగ్, స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ దొరుకుతుంది. అంతే కదా? ఎస్, కుంభమేళాకు వెళ్ళొచ్చాక ఒకసారి సైట్ విజిట్ చేద్దాం. ఓకే మామ. మీరు కూడా లైఫ్ లో బ్యాలెన్స్, కంఫర్ట్ అండ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ కావాలనుకుంటే ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ని విజిట్ చేయండి. ఇప్పుడే సైట్ విజిట్ ప్లాన్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.